నమస్తే అండి, నేను రజా. ఇటీవల నేను ఒక వీడియో పోస్ట్ చేసిన కదా, ఒక అమ్మాయి ఒక లేడీ లెక్చరర్ని అతి దారుణంగా కొట్టిందన్నమాట చెప్పు తీసుకొని. అదేవిధంగా లకారం భాష ఉపయోగిస్తా ఒక లేడీ ప్రొఫెసర్ అని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట ఆమెను కూడా చూడకుండా ఫోన్ తీసుకుందని చెప్పేసి ఒక నెపంతో వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ మాట్లాడిందన్నమాట. అయితే నేను ఆ రోజు కాలేజ్ పేరు చెప్పలేదు, బట్ ఆ కాలేజీ పేరు ప్రపంచం మొత్తం తెలిసిందో, అది రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అట. సో ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి వచ్చేసి ఒక మెంటల్ ఇల్నెస్తో బాధపడుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో చెప్పినట్టున్నారు. బట్ ఏంటంటే కాలేజ్ వచ్చేసి ఒక నిర్ణయం తీసుకుంది, ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినారు. అయితే అందరూ అనుకున్నారు ఆ అమ్మాయి మీద పోలీస్ కేసు పెడతారేమో, సో అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టేసి అమ్మాయిని జైలుకి పంపిస్తారని చెప్పేసి అనుకుంటే, కాలేజ్ వాళ్ళు ఏం చేసినారంటే ఇది మా ఇంటర్నల్ ఇష్యూ, సో మేము కేసులు గట్రా ఏం పెట్టాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని కంప్లీట్గా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. సస్పెండ్ చేసినట్టు లెటర్ అయితే రిలీజ్ చేసినారు అనమాట. సో ఒక విషయం గమనించాలి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే, ఆ రోజు నేను ఫోన్ విషయంలో కూడా తప్పు పట్టలేదు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్దాం, ఎందుకంటే ఆడపిల్ల అని చెప్పేసి ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే రోజులు బాగాలేదు, పరిస్థితులు సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏ ఇంజనీరింగ్ క్యాంపస్లో కూడా మీరు ప్రొఫెసర్స్ ముందు ఫోన్ తీసుకుని యూజ్ చేసుకోండి, ఫోన్లో మాట్లాడండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఉండదు. యాంటీ ర్యాగింగ్ బోర్డులు ఏ విధంగా అయితే కాలేజీలో ఉంటాయో అదే మాదిరి ఫోన్స్ కూడా యూజ్ చేయొద్దు క్యాంపస్లో అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఒక అర్జెంటు కాలు, అర్జెంటు ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా ఉందంటే మనం చేసుకున్నట్టు ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఒక లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ముందు, లేడీ లెక్చరర్ ముందు అడ్డగోలుగా ఫోన్ తీసి వాడడమే కాకుండా, ఫోటోలు అవి తీసుకోవడమే కాకుండా, క్వశ్చన్ చేసినటువంటి మేడంని వ్యక్తిగతంగా దుర్భాషలాడి లకారం భాష ఉపయోగించి చెప్పు తీసుకుని వెళ్ళి ఆమె చెంపలు వాయించిందంటే మరి ఆ అమ్మాయి ఎంతకి తెగిచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. థర్డ్ ప్లేస్ దేవుడికి ఇవ్వలేదు, గురువుకి ఇస్తారన్నమాట, అమ్మా నాన్న తర్వాత. కానీ ఈ రోజున సమాజంలో లెక్చరర్స్ పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత దారుణంగా ట్రోల్ చేయడం, అత్యంత దారుణంగా టార్గెట్ చేయడం. మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. మిమ్మల్ని ఎంతో కష్టపడి చెమటోడ్చి వాళ్ళంతా కూడా మిమ్మల్ని పంపించడం జరిగింది, కాలేజీలకు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు. అలా పంపించినప్పుడు వాళ్ళు దేనికోసం అయితే పంపించినారు, మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని చెప్పేసి మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. ఆ అమ్మాయికి ఒక రెడ్ మార్క్ వేసినాడంటే ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ఆయన, ఆ అమ్మాయి ఏ కాలేజీలోకి జాయిన్ అవ్వడానికి లేదు. ఎక్కడ ఉద్యోగం చేద్దామన్నా సర్టిఫికెట్లు తీసుకుని, ఇంటర్ సర్టిఫికెట్లు కూడా నాకు తెలిసి ఎవరు బహుశా ఆమెకి. చేసినటువంటి పాపం చిన్నదైనా సరే దెబ్బ గట్టిగా తగులుతుంది. కాలేజీలో మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనం ఎంత తోపైనా, ఎంత పెద్ద మనిషిలా ఉన్నా, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ ముందు మనం స్టూడెంటే. అలా కాదు, ఎదురు తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు కొడతామంటే సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోవాలా. రెడ్ మార్క్ పడిందంటే మిమ్మల్ని ఏ కాలేజీలో జాయిన్ చేసుకోరు, ఏ కంపెనీలో చేర్చుకోరు, ఏ కంపెనీలో ఉద్యోగం, కూలి పని చేసుకోవాలా. అది పరిస్థితి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఇంచుమించు కూలి పని చేసుకోవడం.